హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాలకూర గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్, వెల్లుల్లి, జీరా తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. కారం, సాల్ట్ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి, వాటర్ వేయకుండా. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి. ఎప్పుడు ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా రొటీన్గా కాకుండా ఇది డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలా పేస్ట్ చేసుకున్నాక చూడండి, వాటర్ అయితే యాడ్ చేయలేదు. సో ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి మొత్తం దినుసులు వేయాలి. తాలింపు దినుసులు మొత్తం వేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ వేసుకున్నాక ఈ పేస్ట్ ఉంది కదా రెడీగా, ఈ పేస్ట్ని అయితే దీనిలో వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేయాలి మనం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో మొత్తం ఆయిల్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవచ్చు, సిమ్లో పెట్టుకొని. అలా బాగా ఫ్రై అయ్యాక చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం. ఇలా ఫ్రై అయ్యాక చూసారా, దగ్గరికి వచ్చింది. ఇలా ఇది ఇంకా దగ్గరికి వచ్చేసరికి అలా సిమ్లో పెట్టుకొని, ఇప్పుడు ఈలోగా మనం పాలకూర తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని మనం బాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు దీనిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకున్నాక ఇది కూడా బాగా దగ్గరికి వచ్చేయాలి. సో చూసేయండి. సో దగ్గరికి అయితే వచ్చేసింది, వాటర్ వచ్చింది. వాటర్ నుండి అలా ఆయిల్ వరకు అలా వచ్చేసింది. సో ఎమ్మీ టేస్టీ పాలకూర గ్రేవీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.